మా నందిక విరాట్ని ప్రేమిస్తోంది. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకోవాలని ఆశపడుతోంది. ఇదంతా మీకు తెలుసని అనుకుంటున్నాను. ఆ మాత్రం తెలుసుకోలేనా? మరి మీ అభిప్రాయం? మీరిక్కడికి వస్తున్నట్టు, మాతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నట్టు ముక్తాదేవి గారికి తెలుసా? తెలీదు. ముందు మీ అభిప్రాయం కనుక్కొని తర్వాత అత్తయ్య గారికి చెప్పాలనుకున్నాను. మంచి పనే చేశావు, లేదంటే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. ఆంటీ, నేనంతకుముందు ఎన్నో తప్పులు చేసుండొచ్చు, కానీ అవన్నీ విరాట్ సార్ని సొంతం చేసుకోవాలనే కోరికతోనే చేశాను. ఆ తర్వాత నేను పూర్తిగా మారిపోయాను ఆంటీ. నా తప్పులు నేను సరిదిద్దుకొని విరాట్ సార్ మనసులో స్థానం సంపాదించుకోగలిగాను. దయచేసి యాక్సెప్ట్ చేయండి ఆంటీ. నాకు నిజంగా ఇప్పుడు ఎలాంటి కోపమూ లేదు నందిక. మరి ఇంకేంటి అభ్యంతరం? కట్న కానుకల గురించా? ఏం కావాలి? ఎంత కావాలి? ఎంత ఇవ్వగలరు? 1 కోటి రూపాయలు ఇవ్వగలరా? పోనీ బెంచ్ కారు కొనివ్వగలరా? ఇవ్వలేరు. మీ చేతిలో ఏమీ లేదు. ఆస్తి మీది కాదు. 4 రోజులు పోతే మీకేమీ రాదు. ముక్తాదేవి గారి పెదమనవరాలు మీ ఇంట్లో అడుగు పెడితే ఆ మరుక్షణం మీరంతా వారి దయాదాక్షిణ్యాల మీద బ్రతకాలి. అవునో కాదో మీరే చెప్పండి. ఆ వారసురాలు వస్తుందో రాదో ఎవరికి తెలుసు? నాకు తెలుసు. స్వామీజీ విరాట్ విషయంలో ఏం చెప్పారో అదే జరిగింది. ఏ పూజ చేస్తే కేసు నుంచి బయటపడతామో అదే పూజ చేయించాం. ఫలితం దక్కింది. ఆ సాయం దేవుడి రూపంలో అందిందా, నందిక రూపంలో అందిందా అన్న సంగతి పక్కన పెడితే, నేను మాత్రం వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జీలో ఉండాలని కోరుకుంటాను. మీరిలా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు ఆంటీ. ఇలాగే మాట్లాడతాను. నేనే కాదు, మా స్థాయిలో నా స్థానంలో ఉన్న వాళ్ళెవరైనా ఇలాగే మాట్లాడతారు. ఒక పని చేయండి, కనీసం ఆస్తి మొత్తం కాకపోయినా సగం వాటా అయినా నందిక పేరు మీద రాయించి తీసుకురండి. అప్పుడు మాట్లాడదాం. మాట్లాడుకోవడాలెందుకు, ఏకంగా ముహూర్తాలే పెట్టేసుకుందాం. ఓకేనా? కొండమా, ఇక్కడ కూర్చో. నేను కాఫీ కలపమని చెప్పేసి అటానే. అన్నా, 6 కాఫీలు సిక్కగా ఉండాలా, కమ్మగా ఉండాలా, ఏడేడిగా కలిపి ఇందులో పోసే. నా నిన్నే కూర్చుంటాను. అలాగేనమ్మా. నాకు నందికకు 2 కప్పుల కాఫీ. అలాగేనమ్మా.
చాలు, ఆఫ్ చేయండి. ఇప్పుడు చెప్పండి ప్రిన్సిపల్ గారు, ఎవరిని సస్పెండ్ చేయాలి? ఎవరిని ఆటల్లో పార్టిసిపేట్ చేయకుండా ఆపాలి? మాట్లాడండి. ఐఎమ్ సారీ మేడం. మీరు సారీ చెప్పాలని కాదు, నేను రాకపోయింటే ఇద్దరమ్మాయిల భవిష్యత్తు పాడైపోయిండేది. డెసిషన్ తీసుకునే ముందు కొంచెం నాతో కూడా ఒక మాట చెప్పుంటే బాగుండేది. రింకీ, ఎందుకు భూమి మీద నీకంత కోపం? నాకేం తెలీదు మేడం. నోర్మోయ్, ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం ఇలాంటి పని చేస్తే క్షమిస్తాననుకుంటున్నావా? ఏమనుకున్నావు నువ్వు? అది కాదు. నువ్వు నోర్మోయ్, ఇంకేం మాట్లాడుకు. అసలు ఏం జరిగిందంటే చంపేస్తాను. నీ మూలంగా అనవసరంగా భూమిని అపార్థం చేసుకున్నాను. ఎంత క్రూయల్ మైండ్ అనేది. ఏం పాపం చేసిందని పాపం భూమిని బ్యాడ్ చేయాలనుకున్నావు? నన్నంటావేంటి? పళ్ళు రాలగొడతా. నిన్ను కాకపోతే ఎవరిననాలి? ఆపో. భూమి, అందరి ముందు నేను దోషిని చేసిన అసలు దోషికి పనిష్మెంట్ ఇచ్చే అధికారం ఇస్తున్నాను. ఆ పిల్లకి ఎలాంటి శిక్ష వేస్తావో నీ ఇష్టం. ఏ ఆడపిల్ల మనసైనా చాలా సున్నితంగా ఉంటుందమ్మగారు. ఇంతమంది ముందు దోషిగా నిలబడ్డం ఎంత నరకమో ఇంతసేపు నన్ను అనుభవించినాను. ఇప్పుడు రింకి అనుభవిస్తున్నది. ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకే ఉంటుందమ్మగారు. నాకు తెలుసు నువ్వు క్షమిస్తావని. నువ్వేంటో వీళ్ళందరికీ తెలియడానికే ఆ అధికారం నీకు అప్పచెప్పాను. దాన్ని దుర్వినియోగం చేయకుండా నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నావు. దట్ ఈజ్ భూమి. ఇంకా చూస్తూ నిలబడతావే సిగ్గు లేకుండా? వెళ్ళు. ఐఎమ్ సారీ భూమి, నన్ను క్షమించు. కాలేజీకి రావాలంటేనే సిరాక అనిపిస్తున్నది కొండమ్మా. అదేంటే చదువంటే నీకు పానం కదా భూమి. అందుకే సచ్చినట్టు వస్తా ఉన్నా. ఆ నందిక మనల్ని ప్రశాంతంగా చదువుకొనిచ్చేలా లేదు. ఎప్పుడు మనం దొరుకుతామా, విరాట్ బాబు దృష్టిలో సెడిగా చూపిద్దామా అని ఏదో ఒక వంక ఎతుకుతానే ఉంది. మిమ్మల్ని ఏం చేసినా కాలేజ్ మానేలా లేరు కదూ. మీ సంగతి చెప్తాను ఉండండి. 6 నెలలు హాస్పిటల్లో పడుండేలా చేస్తే ఈలోపు విరాట్ సార్తో నా పెళ్ళి అయిపోతుంది.